మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహేల్ ను కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ప్రజాభవన్ ముందు యాక్సిడెంట్ కేసులో రహేల్ అరెస్ట్ అయ్యారు. గతంలో జూబ్లీహిల్స్ ఘటనలోనూ రహేల్ నిందితుడిగా ఉన్నాడు. ఈ రెండు కేసుల్లో రహేల్ ను విచారించాలని కోర్టుకు పోలీసులు తెలిపారు. మరోవైపు రహేల్ కు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రహేల్ ను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ప్రజాభవన్ ముందు యాక్సిడెంట్ కేసులో రహేల్ అరెస్ట్ అయ్యాడు. గతంలో జూబ్లీహిల్స్ ఘటనలోనూ రహేల్ నిందితుడిగా ఉన్నాడు. ఈ రెండు కేసుల్లో రహేల్ ను విచారించాలని కోర్టుకు పోలీసులు తెలిపారు. మరోవైపు రహేల్ కు బెయిల్ ఇవ్వాలని కోరుతూ ఆయన తరపు న్యాయవాది పిటిషన్ దాఖలు చేసినట్లుగా తెలుస్తోంది. వివరాలు మనకు అమరేందర్ అందిస్తారు. అమరేందర్, మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు రాహుల్ ని శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో గత 2 రోజుల క్రితం అయితే అరెస్ట్ చేశారు. అయితే గతంలో ఏదైతే ప్రజాభవన్ ముందు బారికేడ్లు గుద్దిన కేసులో అతను నిందితుడుగా ఉన్నాడు, పరారీలో ఉన్నాడు. అతని మీద లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. ప్రస్తుతానికైతే అతను లుకౌట్ నోటీస్ జారీ చేయడంతో విమాన ప్రయాణాలు ఏవి చేసి ఉన్నా కూడా పోలీసులకు సమాచారం ఉంటుంది కాబట్టి వెంటనే శంషాబాద్ చేరుకుంటామన్న సమాచారంతో రాహుల్ ని అక్కడే అదుపులోకి తీసుకొని కూడా ప్రస్తుతానికైతే కూడా జైలు కేసు తరలించారు. అతనికి సంబంధించిన కేసు ఏదైతే ఉందో ఈ కేసుకు సంబంధించి కూడా నాంపల్లి కోర్టులో ఇవాళ ఒకవైపు బెయిల్ పిటిషన్ తో పాటు మరోవైపు కస్టడీ పిటిషన్ సంబంధించి రెండింటిపైన కూడా వాదనలు న్యాయస్థానం విననుంది. అయితే బారికేడ్ల విషయంతో పాటు మరోవైపు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 42 లో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి కూడా అతన్ని నిందితులుగా చేర్చారు. కేసును కూడా రీఓపెన్ చేశారు. ప్రస్తుతానికైతే ఈ రెండు కేసులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారించే ఉంచాల్సిందని కూడా పోలీసులు ప్రాథమికంగా కోర్టుకైతే తెలిపారు. ప్రస్తుతానికైతే రాహుల్ సంబంధించిన ఒకవైపు కస్టడీ పిటిషన్, మరోవైపు బెయిల్ పిటిషన్, రెండు పిటిషన్ల పైన కూడా నాంపల్లి కోర్టులో పూర్తిస్థాయిలో విచారణ జరపడం మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఏదో ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఇది ఒక కీలక పథకం అని చెప్పుకోవచ్చు. అంటే గతంలో ఈయన కేసుకు సంబంధించి రాహుల్ కేసుకు సంబంధించి కూడా కేసును తప్పుదో పట్టించే ప్రయత్నం చేయడం, మరోవైపు పోలీసులను ఇటు సెక్షన్లకు కూడా మిస్యూజ్ చేసే ప్రయత్నం చేయడం ఇవన్నీ జరిగాయి. కాబట్టి గతంలో జరిగిన వివాదాలు కావచ్చు, విషయాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో క్లారిటీ ఇవ్వాలంటే దీని వెనుకున్న పోలీసు ఉన్నతాధికారులు కావచ్చు, రాజకీయ పెద్దలు కావచ్చు, వీరందరూ కూడా బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ప్రస్తుతానికైతే కస్టడీ పిటిషన్ పై కూడా ప్రస్తుతానికి పోలీసులు ఏదైతే మూవ్మెంట్ కూడా ఇస్తున్నారు. దీనిపై సంబంధించి 12 గంటల సమయాన పూర్తి స్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనబడుతున్నాయి. జోష్న. ఓకే, రైట్ అమరేందర్.